జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొనిదెల నాగబాబు నామినేషన్ వేశారు. అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నాగబాబు నామినేషన్ పత్రాలు సమర్పించారు. నాగబాబు వెంట మంత్రి నారా లోకేష్, జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారు. నాగబాబు నామినేషన్ లోకేష్, విష్ణుకుమార్ రాజు, పల్లా శ్రీనివాస్ బలపరిచారు. అమరావతి నుంచి శ్రీనివాస్ రెడ్డిగా ఉన్నారు. శ్రీనివాస్, ఎమ్మెల్యే కోటాలో 5 ఎమ్మెల్సీల పదవి కాలం ఈ నెల మార్చి 29న పదవి కాలం మిగిలింది. దీంట్లో ప్రధానంగా చూసుకుంటే ఎమ్మెల్సీలు జంగా కృష్ణమూర్తి, అలాగే బీటీ కుమార్, అలాగే మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, ఈ 5 సభ్యుల పదవి కాలం ఈ నెల 29తో ముగియబోతుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఎన్నికల కమిషన్ కూడా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 10న కూడా ఈరోజు ఈ నెల 10వ తారీఖు కూడా నామినేషన్ దాఖలు చేసిందిగా చివరి రోజుగా ఎన్నికల ఈసీ స్పష్టం చేసింది. అయితే ఈ నేపథ్యంలో కూడా ఈ 5 స్థానాలకు సంబంధించి కూడా టీడీపీ అంటే కూటమి ఖాతాలోకి ఈ 5 ఎమ్మెల్సీ స్థానాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దాంట్లో ఆ 4 టీడీపీ ఎమ్మెల్సీలు ఒక్కరు మటుకు జంగా కృష్ణమూర్తి మటుకు గతంలో వైసీపీ నుంచి ఆయన టీడీపీకి పార్టీ మారడం జరిగింది. దీంతో టెక్నికల్గా చూస్తే 5 ఎమ్మెల్సీ స్థానాలు కూడా ప్రస్తుతం టీడీపీ కూటమి ఖాతాలోకి వస్తాయి. ఇందులో భాగంగా కూటమి భాగస్వామ్యంలో భాగంగా ఒక సీటుని మటుకు ఏదైతే కీలకమైన జనసేన పార్టీకి సంబంధించి కూడా ఆ పార్టీకి ఒక ఎమ్మెల్సీ సీటు కేటాయించడం జరిగింది. ఇందులో భాగంగా ఆ ఎమ్మెల్సీ సీటును కూడా జనసేన తరఫున ఎవరికి ఇవ్వాలని చెప్పేసి కూడా తర్జన పడ్డారు. అయితే గతంలోనే ఒక సందర్భంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఆయన పవన్ కళ్యాణ్ సోదరుడు జనసేన రాష్ట్ర నాయకుడు కొనిదెల నాగబాబు కూడా ఆ ఎమ్మెల్సీ పదవి ఇస్తామని, అలాగే అతని క్యాబినెట్లోకి తీసుకున్నామని చెప్పేసి కూడా ఒక హామీ ఇవ్వడం జరిగింది. అయితే దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఎమ్మెల్సీ 5 స్థానాలు ఖాళీ అయ్యాయో దాంట్లో కూడా నాగబాబు పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే గత కొద్ది రోజులుగా అతని పేరు తెరపైకి వచ్చినా అటు సోషల్ మీడియా కావచ్చు, ఇతరు కొన్ని మీడియాలో కావచ్చు, అతని మీద కొద్దిగా అంటే వివిధ రకాలుగా ప్రచారాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో కూడా కొద్దిగా దీనిపైన అంటే కొనిదెల నాగబాబుని కూడా ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చి అలాగే అతని క్యాబినెట్లోకి తీసుకుంటే రాజకీయంగా ఎలాంటి సర్దుబాట్లు ఉంటాయి, ఎలాంటి ప్రచారాలు వస్తాయి అని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా దాని మీద లోతుగా చర్చించాడు. ఎందుకంటే ఒకే ఫ్యామిలీకి సంబంధించి కూడా 2 పదవులు రావడము, ఒకటే ఫ్యామిలీకి చెందిన పార్టీ పరంగా ఇస్తున్నారని చెప్పేసి కూడా అటు వైసీపీ పెద్ద ఎత్తున సోషల్ మీడియా కూడా ప్రచారం చేస్తూ జనసేన మీద బురద చల్లే కార్యక్రమాలు చేపట్టింది. అయితే ఈ నేపథ్యంలో మటుకు ఏదేమైనా సరే ఖచ్చితంగా జనసేన పార్టీకి సంబంధించి కూడా ఆయన రాష్ట్ర నాయకుడిగా ఉన్న కొనిదెల నాగబాబు పార్టీ కోసం గత 10 ఏళ్ళు కూడా ఆయన కష్టపడుతూ వచ్చాడు. పార్టీ నేతగా ఆయన గుర్తించ చెప్పాయి, కుటుంబ సభ్యునిగా గుర్తించకూడదని చెప్పేసి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికే స్పష్టం చేయడం. ఈ మేరకు కూడా ఇతను సీఎం చంద్రబాబు నాయుడుతో ప్రత్యేకంగా జరిపిన భేటీలో కూడా మరొకసారి చర్చించాక చివరిగా మటుకు ఖచ్చితంగా నాగబాబుకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర స్థాయి నాయకుడైన జనసేన తరఫున కూడా అతను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఈరోజు అసెంబ్లీలో నాగబాబు ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. దాని తర్వాత కూడా ఆయన ఈరోజు ఉదయం దాదాపు 2 గంటల ప్రాంతం కూడా ఇక్కడ అసెంబ్లీ ప్రాంగణం చేరుకున్నాడు. అతనికి జనసేన పార్టీ మంత్రులు, ఎమ్మెల్యే కూడా ఘనస్వాగతం పలికారు. దాని తర్వాత కూడా అతను నేరుగా అసెంబ్లీ 2వ అంతస్తులో కూడా ఏదైతే రిటర్నింగ్ అధికారికి సంబంధించి కూడా అయితే నామినేషన్ పత్రాలు ఇప్పటికే పార్టీ సిద్ధం చేసి పెట్టింది. దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు కూడా అతని అభ్యర్థిత్వాన్ని కూడా బలపరుస్తూ కూడా వాళ్ళు సంతకాలు చేయడం జరిగింది. వాటినన్నింటినీ కూడా ఈరోజు నామినేషన్ పత్రాలు తీసుకొని కూడా మొత్తం జనసేన పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు వెంటరాగా, అలాగే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే టీడీపీ నుంచి అంటే రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆయనకి అభినందనలు తెలుపుతూ ఆయనతో పాటు స్వయంగా వచ్చి నామినేషన్ వేసింది కూడా ముందుకు వచ్చారు. ఆయనతో పాటు కూడా బీజేపీ నుంచి చూసుకుంటే విష్ణుకుమార్ రాజు, అలాగే జనసేన నుంచి చూసుకుంటే మంత్రి నాదెండ్ల మనోహర్, అలాగే మరొక ఎమ్మెల్యే కొనిదెల రామకృష్ణ, ఈ 4 మొత్తం కలిసి కూడా అతను అక్కడికి రావడం జరిగింది. దాని తర్వాత స్వయంగా వాళ్ళ 4 సమక్షంలో కూడా జనసేన నాయకుడు కొనిదెల నాగబాబు కూడా రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలు ఇవ్వడం జరిగింది. దాదాపు అక్కడ రిటర్నింగ్ అధికారి ఉన్న వనితారానికి తన నామినేషన్ పత్రాలు కూడా నాగబాబు ఇవ్వడం జరిగింది. నామినేషన్ దాఖలు చేశాక అతనితో పాటు ఏదైతే అక్కడ మొత్తం ఫార్మాలిటీ అంతా కూడా పూర్తి చేశారు. అక్కడ ఏదైతే నామినేషన్తో పాటు అయితే పత్రాలతో పాటు అలాగే అక్కడ శాసనసభలో భవనంలో రిటర్నింగ్ అధికారికి మొత్తం పత్రాలు ఇచ్చాక అక్కడ ఆయన సంతకాలు కూడా చేశారు. దాని తర్వాత అక్కడ ఉండే మిగతా మొత్తం చూసుకునే మటుకు ఈరోజు నాగబాబు మటుకు నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. అయితే త్వరలో అంటే ఈ నెల 10 తర్వాత మటుకు దాదాపు అతని ఎన్నిక మటుకు ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 5 ఎమ్మెల్సీ స్థానాలు కూడా టీడీపీ నుంచి మిగతా 4కి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ 5 మటుకు ఎన్నిక ఫుల్ ప్లెడ్జ్గా ఎమ్మెల్యే బలం ఉండడంతో 5 కూడా ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంటుందని చెప్పి సమాచారము. సతీష్.